హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం నంబర్ ఆఫ్ రీసెంట్ కాల్స్ అనే లీడ్ కోడ్ ప్రాబ్లమ్ చూద్దాం. ఇక్కడ మనకు ఒక క్లాస్ ఇచ్చాడు. ఆ క్లాస్ పేరు ఏంటంటే రీసెంట్ కౌంటర్ అని. ఈ క్లాస్లో మనకి ఒక కన్స్ట్రక్టర్ ఉంది, ఇంకోటేమో ఒక మెథడ్ ఉంది విచ్ ఇస్ కాల్డ్ పింగ్. ఈ పింగ్లో ఆర్గ్యుమెంట్ టీ అనేది తీసుకుంటుంది. ఈ టీ ఏంటంటే టైం ఎట్ విచ్ ఏ రిక్వెస్ట్ హ్యాస్ రిసీవ్డ్ అనమాట. ఇది ఏం రిటర్న్ చేస్తుంది? ఒక ఇంటిజర్ రిటర్న్ చేస్తుంది. ఆ ఇంటిజర్ వాల్యూ ఏంటి, అసలు దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే మనకు ఒక రేంజ్ ఇచ్చాడు, ఓ టైం ఫ్రేమ్ ఇచ్చాడు. ఆ టైం ఫ్రేమ్లో ఎన్ని రిక్వెస్ట్లు అయితే ఉన్నాయో అన్ని రిక్వెస్ట్లు మనం రిటర్న్ చేయాలి. ఇక్కడ టీ మైనస్ 3000 మిల్లీ సెకండ్స్ ఈ టైం ఫ్రేమ్. టీ మైనస్ 3000. ఇక్కడ సపోజ్ మనం చాలా రిక్వెస్ట్లు ఉంటాయి కదా, మనం ఇప్పుడు టీ దగ్గర ఉన్నాం. ఇప్పుడు టీ వచ్చినప్పుడు టీ దగ్గర ఉంటాం కదా, అప్పుడు టీ మైనస్ 3000 కన్నా తక్కువ ఉన్నది. లెట్సే ఇది ఎక్స్ అనుకుందాం. ఇవన్నీ రిక్వెస్ట్లు ఒక దగ్గర స్టోర్ చేస్తే లూప్ చేసుకున్నప్పుడు లెట్సే ఇది ఎక్స్ అనుకుందాం. ఎక్స్ అనేది ఎలా ఉండాలి? ఆబ్వియస్లీ ఎక్స్ కాంట్ బి గ్రేటర్ దెన్ టీ. ఎక్స్ అనేది లెస్ దెన్ టీ. అప్పుడు మనం ఏవైతే ఎలిమినేట్ చేయాలి? ఎక్స్ ఇస్ లెస్ దెన్ టీ మైనస్ 3000. we need to eliminate x greater than or equals to t minus 3000. we need to count how many x's are there. అది కదా. కాబట్టి ఏది ఎలా ఎఫిషియెంట్గా చేయాలి ఈ ప్రాబ్లమ్ని అనేది మనం చూసుకుంటే, అన్ని ఎలిమెంట్స్ సెర్చ్ చేసుకునే కన్నా మనం ఒక క్యూ మెయింటైన్ చేసి, ఎందుకు క్యూ అంటే అది ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ డేటా స్ట్రక్చర్. మనకి రేంజ్ కావాలి. ఇక్కడ మనం వీఆర్ సిట్టింగ్ ఎట్ హియర్ అండ్ వీ వాంట్ దీస్ మెనీ ఐటమ్స్ అండ్ దీస్ వీ నీడ్ టు లెట్ దెమ్ గో. అప్పుడు ఏంటి, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ డేటా స్ట్రక్చరే కదా మనం ఆలోచించేది. సో క్యూ అనేది తీసుకుంటాం అనమాట. లెట్స్ సే ఎట్ ఎనీ పాయింట్ మనం ఒక రిక్వెస్ట్ని ఇన్సర్ట్ చేసుకునేటప్పుడు మనం ఇక్కడ ఎలాంటి ఎలిమెంట్ని ప్రిజర్వ్ చేసుకుంటాం అంటే ఆ రేంజ్లో ఉంటేనే ప్రిజర్వ్ చేసుకుంటాం, లేకపోతే ఈ సింప్లీ పాప్ ఇట్ ఆఫ్. మనం వాటిని బయటికి పంపించేయాలి. పంపించేసి ఏదైతే మిగిలిన ఎలిమెంట్స్ ఉన్నాయో వాటి యొక్క సైజే ఈ పింగ్ యొక్క ఆన్సర్ అనమాట. ఇక్కడ మనం ఒక క్యూ డిఫైన్ చేసుకుని ఈ ఆపరేషన్స్ చేస్తే సరిపోతుంది. ఇది ఒక వైల్ లూప్ అనమాట. లెట్స్ సే ఫస్ట్ ఎలిమెంట్ నుంచి చూస్తాను. ఫస్ట్ ఎలిమెంట్ ఇఫ్ దిస్ వన్ ఇట్ సాటిస్ఫైస్ దిస్ వన్ కండిషన్, దెన్ వీ పాప్ ఇట్ ఆఫ్. అండ్ సెకండ్ ఎలిమెంట్ సింప్లీ ఇఫ్ దిస్ if it satisfies this, not this. This should be our inclusion condition. This is exclusion condition. This satisfies అయితే మనం రిమూవ్ చేయాలి. సో ఇఫ్ ఇట్ సాటిస్ఫైస్ దిస్, పాప్ ఇట్ ఆఫ్. అలా విల్ పాప్ ఇట్ ఆఫ్ టిల్ ద array is empty or this one doesn't satisfy. సో లెట్స్ రైట్ ద కోడ్. సింపుల్గా ఇక్కడ నేను ఒక ప్రైవేట్ వేరియబుల్లో నేను డిఫైన్ చేసుకుంటాను. కన్స్ట్రక్టర్ ఏమీ కోడ్ రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను ఫస్ట్ పుష్ చేసుకున్నాక నేను ఒక వైల్ లూప్ రన్ చేస్తాను. మనం ఇది రిమూవ్ కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే మనం ఆల్రెడీ పుష్ చేసాకే కదా చేస్తుంది. ఖచ్చితంగా ఒకటైతే ఉంటుంది కాబట్టి యూ కెన్ రిమూవ్ దట్ కేస్. యూ కెన్ సింప్లీ రిటర్న్ క్యూ వస్తాయి. ఎందుకు రిమూవ్ చేసాము? ఇప్పుడు ఎంటీ కాదు, ఎందుకంటే ఆల్రెడీ టీ పుష్ చేసాము. ఆబ్వియస్లీ ఒకటైనా మనకి వస్తుంది వాల్యూ, కాబట్టి ఇది రిటర్న్ చేస్తాం. లెట్స్ రన్ దిస్ కోడ్. యాక్సెప్ట్ అయిందండి, సబ్మిటెడ్, వర్కౌట్ అయిందండి. 88.60%. ఇంకా బెటర్ చేయొచ్చు. అది మీకే ఒక ఎక్సర్సైజ్ కింద ఇస్తాను. ఇంకా దీన్ని ఎలా అయినా బెటర్ చేయొచ్చా అని ఆలోచించండి. ఆలోచించి చేస్తేనే మనకి బెటర్ ఐడియాస్ వస్తాయి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ప్లీజ్ నా ఎఫర్ట్స్ ఏమైనా నచ్చినట్టయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.